ఏంటిది? అబ్బా, అది పేల్చడం నువ్వు పేలిపోవటం బాగుంది. చంటి గారు, బాబు ఊపింది చాలు, బయటికెళ్ళి ఊపుకోండి. అప్పుగారు నేను చెప్పింది వినండి. ఇంకొకసారి నాకు తెలియదని అన్నారు చంటి గారు. అప్పుగారు అప్పుగారు బయటకెళ్ళండి. అప్పుగారు వెళ్ళండి, బయటకెళ్ళండి. అప్పుగారు గో. అప్పుగారు నేను చెప్పింది వినండి. అయ్యో అప్పుగారు నేను మాట్లాడినా. అయ్యో అప్పుగారు అప్పుగారు చెయ్యి. ఎవరండి మీరు? నన్ను ఎందుకు తగులుకున్నారు? పైగా నేను ఎవరో తెలియకుండా ముద్దులు పెట్టేటే పెట్టండి బాబు. చెయ్యి. హలో జ్యోతి, ప్రియప్రకాష్ కొత్త వీడియో వచ్చింది చూసావా? ఇప్పుడే చూసానే. అయినా కొంపతీసి దాన్ని కూడా వాడేస్తావా ఏంటి ఇప్పుడు? వాడేస్తావా ఏంటి? ఆల్రెడీ వాడేసా. అదేంటి వీడియో వచ్చి 5 నిమిషాలు కూడా అవ్వలేదు, అప్పుడే వాడేసావా? ఏదో అలా కుదిరేసిందంతే. ప్రియప్రకాష్ వీడియో ప్రియప్రకాష్కి ఎంత బాగా పనికొస్తుందో తెలియదు, కానీ నీకు మాత్రం బాగా పనికొస్తుంది. ఏంటో ఏం అర్థం కావట్లేదు. ఈ అమ్మాయి ఎవరో తెలియట్లేదే. ఎవరైనా సాయం చేస్తే బాగున్నా. అవ్వగడు ఒరే వివేక్, చెప్పరా చంటి. ఒరే ఎవరో అమ్మాయి నాకు మెసేజ్ పంపించేస్తున్నారా చెత్త చెత్తగా. అవునా? ఎవర్రా అమ్మాయి? ఎవరో తెలియక కదరా ఎవరో అమ్మాయి అన్నాను. మరి తెలియనప్పుడు నీకలా పంపిస్తుందిరా? అదేరా నాకు తెలియట్లేదు. సరే అయితే నాకు ఆ నెంబర్ పంపించు, ఆ అమ్మాయి ఎవరు నేను అనుకుంటాను. నెంబర్ పంపించలా? నెంబర్ పంపించడం ఏంట్రా? నువ్వు ఇంకా ఏం మారలేదురా. అమ్మాయిది మెసేజ్ ఉంటది కదా, దానిపైన ఆ నెంబర్ ఉంటదా, ఆ నెంబర్ నాకు చెప్పు. సరే సరే అక్కడే ఉండు, లైన్లో ఉండు. ఉందిరా. ఉందా? చెప్పాడు. అలా ఉండు. 2 ఏళ్ళు, 2 ఏళ్ళు, 2 9లు, 2 9లు. రాసుకున్నావా? ఒరే నా నెంబరేరా. నీ నెంబరా? నీ నెంబర్ నా దగ్గర ఉంది కదరా. ఒరే అది నా వాట్సాప్ నెంబరు. అంటే 2 నెంబర్లు వాడుతున్నావు నువ్వు? అని నువ్వేరా నాకు చెత్త చెత్తగా మెసేజ్ పంపిస్తున్నావు? చెత్త చెత్త మెసేజ్ నేనే పంపించాను రా. అదేరా ఎవరో అమ్మాయి నాకు కన్ను కొడుతూ నన్ను రమ్మంటూ పిలుస్తుంది. ఒరే అది అమ్మాయి కాదురా, హీరోయిన్. అదొక పాటరా. హీరోయినా? కొత్త సినిమాలో నుంచి వచ్చింది. ఒరే ఒరే ఇదే విషయం కొంచెం అప్పుగారికి అర్థమైనట్టు చెప్పరా. ఏంటి అప్పుగారు కూడా తెలీదా? తెలియకే కదరా ఇన్ని తంటాలు. అబ్బా సరే అయితే చెప్తాను. సరే సరే. అయినా అప్పు, దాని ఇన్స్టాగ్రామ్ చూసావా? నేను 4 సంవత్సరాల నుంచి వాడుతున్నాను. నాకు 40 మంది ఫాలోవర్స్ కూడా లేరు. అది వచ్చి ఇలా కన్ను కొట్టిందో లేదో, 4 నిమిషాల్లోనే 40 లక్షల మంది ఫాలోవర్లు. పో, నువ్వు కూడా అలా కన్ను కొట్టవే. నాకు కన్ను కొట్టడం వద్దు, మా ఆయన నన్ను కొట్టేలా ఉన్నాడు. మీ ఆయనే కాదు, అలా ఎవరు పడితే వాళ్ళు వీడియోలు చేసేస్తే జనాలు కూడా కొడతారు. అప్పుగారు 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 సరేనే, తలుపు తీయండి అప్పుగారు. చంటి గారు వచ్చాను, మళ్ళీ కాల్ చేస్తా. సరేనే, బాయ్. హలో అప్పుగారు. అప్పుగారండి, అప్పుగారు తలుపు తీయండి అప్పుగారు. అప్పుగారండి. ఏం చంటి గారు? అది వివేక్ మీతో ఒకసారి ఫోన్లో మాట్లాడతాడంట. నేను లోపల రావచ్చా? ఫ్రెష్ అవుతున్నాను, 10 మినిట్స్ తర్వాత రండి. మాట్లాడండి అప్పుగారు. వివేక్ చెప్పు. అయ్యో అప్పుగారు, మీరు అమ్మాయిని ఎవరో అనుకుంటున్నారంట. ఆ అమ్మాయి మలయాళం హీరోయిన్ అండి. అది వీడియో సాంగ్. అయ్యో వివేక్, ఎందుకు చెప్పేసా నువ్వు? నేనేదో తన్ని సరదాగా ఆట పట్టిస్తుంటే. ఆట పట్టిస్తున్నారా? వివేక్, తన మొహం చూడాలి నువ్వు. మీరేంటి నెమ్మదిగా సెటిల్ అయిపోతున్నారు? అది అన్నీ వింటూనే ఉన్నానండి. బాగుంది, అందంగా ఉంది. అయ్యో లేదు అప్పుగారు. పోనీ వెళ్ళండి, వెళ్ళి అడగండి, మీతో పాటు లివింగ్లో ఉంటుందేమో.
అప్పు గారు మీకు ఆవిడ పోలికెట్టండి. ఏ ఏ అంటే ఆ, అప్పు గారు మీరు ఎప్పుడైనా తాజ్మహల్ చూడడానికి వెళ్ళారా? 2-3 సార్లు వెళ్ళాను. ఏ చెప్తా మరి గుడికి వారానికి ఒకసారైనా వెళ్తూనే ఉంటాను కదా. మరి రోజు మిమ్మల్ని తాజ్మహల్ చూడడానికి వెళ్ళమంటే వెళ్తారా? రోజు ఎందుకు వెళ్తాను? నేనేమైనా వాచ్మెన్ నా రోజు వెళ్ళటానికి? మరి రోజు గుడికి ఏ ఏ అంటే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది కదా. తాజ్మహల్ గుడి దీన్ని ఎప్పుడో ఒకసారి అలా చూడడానికి బాగుంటుంది, కానీ దీన్ని ఎప్పుడు అలా చూస్తూ ఉండిపోవచ్చు. పైగా ఇక్కడ మనసుకు కూడా చాలా హాయిగా ఉంటుంది. ఇంకా ఇంకా దీన్ని ఎవరి కోసమో కట్టారు, కానీ ఇది నా కోసమే. అదే మన కోసమే, మనలాంటి భక్తుల కోసమే కట్టారు అంటున్నాను. చంటి గారు, ఇంతకీ మీరు మెసేజ్ ఎలా చేయాలో ఇంకా నేర్చుకోలేదు. పోన్లండి, నెమ్మదిగా నేర్చుకోండి. అన్నట్టు చంటి గారు, మీకు చెప్పడం మర్చిపోయాను. నార్మల్ మెసేజ్ లాగే వాయిస్ మెసేజ్ అని ఒకటి ఉంది. దానిలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో రికార్డ్ చేసి పంపించేసేయచ్చు. ఇది నొక్కేసి మీరు మాట్లాడాలనుకుంటుంది మాట్లాడి పంపించేసేయచ్చు. అంతే, అయిపోతుంది. బాగుంది అప్పు గారు. నేను ఆఫీస్లో ఉన్నప్పుడు మీరు చెప్పాలనుకున్నది ఇందులో పంపించేసేయచ్చు. అవునా? హాయ్ అప్పు గారు. వెళ్ళిపోయిందండి. చంటి గారు, నేను కాఫీ పెట్టుకుంటున్నాను, మీకు పెట్టాలా? చంటి గారు, మిమ్మల్నే. నేను కాఫీ అప్పు గారు, నేనే తాగేస్తాను, పెట్టేయండి. చంటి గారు, షుగర్ ఎక్కువ తక్కువ? చంటి గారు, మిమ్మల్నే. షుగర్ ఎక్కువ తక్కువ? రోజు వేసేలా వేసేయండి అప్పు గారు. చంటి గారు, కాఫీ. చంటి గారు, షుగర్ అది సరిపోయిందా? సరిపోయింది అప్పు గారు. సరిపోయింది అప్పు గారు. చంటి గారు, ఒకసారి ఇటు చూడండి. చూస్తున్నా, ఆగండి. ఇదంతా కాదు కానీ ఒకసారి మీ ఫోన్ ఇలా ఇవ్వండి చంటి గారు. ఇస్తున్నా, ఆగండి. అప్పు గారు, అప్పు గారు, ఏమైంది? చంటి గారు, ఇది ఉన్నది మనం దూరంగా ఉన్నప్పుడు మనల్ని దగ్గర చేయడానికి, అంతేగాని మనం దగ్గరగా ఉన్నప్పుడు మనల్ని దూరం చేయడానికి కాదు. మనకు కావాల్సిన వాళ్ళు మన పక్కనే ఉన్నప్పుడు దీన్ని పక్కన పడేయాలి అంటున్నాను. ఓహో, అంటే మీరు నా పక్కన లేనప్పుడు, అంటే మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు మాత్రమే నేను దాన్ని వాడాలంటారు, అంతేనా? అంతే. చంటి గారు, ఇంతకీ కాఫీ ఎలా ఉందో చెప్పలేదు. మీరు అడగాలి అప్పు గారు, మీరు ఎప్పుడు బ్రహ్మాండంగా పెడతారు.